ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి జీవితంలో కళలుగా అంటుంటారు అందరూ. అవి డ్రీమ్స్ కావచ్చు, కోరికలు కావచ్చు, కళలు కావచ్చు. కానీ చాలామంది ఏంటంటే కొన్ని స్టేజ్లలో వీటిని వదిలేస్తుంటాం. అవి ఏంటంటే మనిషి జీవితం ఒక పాలు. ఆ పాలు అనుకుంటే పాలల్లో చివరికి వచ్చేది ఏంటంటే మన డ్రీమ్ అనుకుంటే జీవితం ఒక పాలు అనుకుంటే ఆ డ్రీమ్స్ కళలు అనేటివి ఒక నెయ్యి. ఆ ప్రాసెస్ ఏంటంటే చాలా మటుకు మనం పాలు కొంతమంది ఛాయ్ రూపంలో వినియోగించుకుంటారు, కాఫీ రూపంలో వినియోగించుకుంటారు, పెరుగు రూపంలో వినియోగించుకుంటారు. కానీ దీని ప్రాసెస్ ఏంటంటే జీవితం అన్నది చాలా కఠినంగా ఉంటుంది, కాలం చాలా కఠినంగా ఉంటుంది. ఆ కఠినాన్ని సీదించాలంటే మీ దగ్గర ఉండే ఆయుధం ఏంటంటే ఓపిక, సాధన. ఈ రెండు కంటిన్యూస్గా ఉండాలి. మనం పాలను వేడి చేసి తోడేస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగును ఒక కుండలో పోసేసి కవ్వంతో జిలుగుతే వెన్న వస్తుంది. ఆ వెన్న కింద అందమైన అమృతమైన సల్లు వస్తుంది. ఆ నెయ్యి వెన్నను కాలిస్తే వేడి చేస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితోటి ఎన్నో మధురమైన పదార్థాలు చేయొచ్చు, మధురమైన వంటకాలు చేయొచ్చు. ఆ వంటకాలను దేవునికి నైవేద్యం పెట్టవచ్చు. గుడిలో దేవుడు చీకట్లో ఉంటాడు. ఆ చీకట్లో దేవుడు మన కంటికి కనపడాలంటే అదే నెయ్యితోటి దీపం వెలిగిస్తే దేవుడు మన కంటికి కనపడతాడు. జీవితం కూడా అంతేనండి. చాలామంది కళలు కంటారు, కానీ కళలకు సాధన చేయరు, కష్టపడరు, ఓపిక ఉండదు. ఈ పాల రూపంలో చూసుకుంటే పాలు చాలామంది కాఫీ, టీల వరకే ఉపయోగిస్తారు. కొంతమంది వేడి చేస్తారు, చల్లగా ఏదాకా ఓపిక ఉండదు. కొంతమంది పెరుగు తోడేస్తారు, కానీ ఆ పెరుగు గడ్డగట్టేదాకా ఓపిక ఉండదు. కానీ కొంతమంది పెరుగు గడ్డగట్టేదాకా ఒప్పుకుంటే చల్లని జిలికి వెన్న తీసేదాకా ఓపిక ఉండదు. కొంతమంది వెన్నను తీస్తారు, కానీ ఆ నెయ్యి చేసేదాకా ఓపిక ఉండదు. నెయ్యిని చేసిన వాళ్ళు ఆ మధుర పదార్థాలు వండుకొని తిని భగవంతునికి నైవేద్య రూపంలో పెట్టి భగవంతుని దర్శనం చేసుకునే ఓపిక ఉండదు. కానీ ఇవన్నిటికంటే ముందు ఏంటంటే పాల రూపంలో ఉన్నప్పుడు అందులో చిన్నగా నిమ్మరసం పడ్డా, లేకుంటే ఇంకేదన్నా పులుపు పదార్థాలు పడ్డా ఆ పాలు ఇరిగిపోతాయి, దేనికి పనికిరావు. జీవితం కూడా అంతే. మనం కలలు అంటున్నాం, ఒక సాధన చేస్తున్నాం, మనం డ్రీమ్ పెట్టుకున్నాం అంటే ఏవైతే పాలు ఇరగటానికి ప్రయత్నాలు ఉంటాయో మన చుట్టూన్న సమాజం అవి ఇరగటానికి, మన మనసు ఇరగటానికి, మన ఆలోచనలు ఇరగటానికి ప్రయత్నం చేస్తారు. అవి ఏవి పట్టించుకోకండి. కఠినమైన జీవితానికి, కఠినమైన కాలానికి మీ దగ్గర ఉండే ఆయుధం ఓపిక. ఆ ఓపికతో పాటు రోజు సాధన చేయాలి. రోజు ఆ పాలు ఎట్లయితున్నాయో వీటిని కాగబెట్టాలి, చల్లారదాకా ఉండాలి. చల్లారినాక తోడేయాలి, తోడైనాక చల్ల చేయాలి, చల్ల చేసినాక వెన్న తీయాలి, వెన్నను కరిగియాలి. ఆ వెన్న నెయ్యి అవుతుంది. అవి మన రానున్న తరాలు మనము అనుభవించే డ్రీమ్స్ ఇవి కళలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్యూ వెల్త్.